కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి మరియు శిల్పారామం వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో అత్యంత అంగరంగ వైభవంగా ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ జరిపించారు. కార్యక్రమంలో శిల్పారామం వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంఎల్ నాయుడు, వైస్ ప్రెసిడెంట్ జయదేవరాజు, కేంద్రాధిపతి ట్రెజరర్ రమణ, ఎం ఉమాపతి, స్వర్ణలత, మోహన కుమారి, మధు, చుట్టుపక్కల మహిళలంతా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అని పిసి రాయల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. తిరుపతిలో అమ్మవారి సన్నిధిలో పద్మావతి అమ్మవారి సన్నిధి దగ్గరగా శిల్పారామంలో వాకర్స్ అసోసియేషన్ శిల్పారామం అలాగే కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మేము ఈవేళ ఒక మంచి శుభదినం ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ యొక్క వాకర్స్ అందరూ కలిసి ఒక మంచి ప్రోగ్రాం చేయాలి సార్ అనేది సెకండ్ ప్రోగ్రామ్ మా అసోసియేషన్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ ప్రోగ్రామ్గా ఇక్కడ సుందరమైన ప్లేస్ ఇది, చక్కగా ఆహ్లాదకరమైన ప్లేస్లో కూర్చొని మనంతా అక్క చెల్లెళ్ళంతా వచ్చారు. ఈరోజు వాళ్ళందరికి కూడా సన్మానం చేసి వాళ్ళకి ఒక శారీ, ఒక బ్లౌజ్ తోటి చక్కగా వాళ్ళని కూడా ఈ శుభ సందర్భంగా కస్తూర్బా గాంధీ గారు ఆమె ఎన్నో సేవ దగ్గరగా గాంధీ గారి మహాత్మునికి ఏ రోజు విభేదించలేదు. ఆమె తల్లి ఆయన చేసే కార్యక్రమాల్లో పస్తులు ఉండమంటే ఉన్నారో, జైల్లో ఉండమంటే ఉన్నారో, ఆమె చేసిన కార్యక్రమాల్లో ఆయన ఏది చేసినా తోడు నీడగా ఉండి కస్తూర్బా గాంధీ గారు ఎంతో ఆయన గాంధీ గారికే కాదు దేశానికి ఎంతో మేలు చేశారు. అటువంటి ఆమె పేరుతో కస్తూర్బా గాంధీ పేరుతో ఈ ట్రస్ట్ 20 సంవత్సరాల ముందుగా స్టార్ట్ చేశాం. 20 సంవత్సరాల ముందు నుంచి ప్రతి సంవత్సరం ఒక దగ్గర 20 లక్షల నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు సంవత్సరంలో 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాం. ఖర్చు చేసేదంటే పేదలకి అన్నదానం అయితేమి, మెడికల్ సపోర్ట్ అయితేమి, వస్త్రదానం అయితేమి, ఎడ్యుకేషన్కి అయితేమి, ఏదో స్పోర్ట్స్, ఈరోజు పొద్దున స్పోర్ట్స్, ఎన్నో కార్యక్రమాలు అడిగిన వారికి లేకుండా ఆ యొక్క బడ్జెట్లో అది మేము 1 రూపాయి కూడా మేము ఇతరుల నుంచి తీసుకోవటం లేదు. ప్రతి ఒక్కటి కూడా మా బిజినెస్లో వచ్చే దానిలో నుంచే కొద్దిగా ఒక 10% దీనికి ఈ సేవా కార్యక్రమాలకు అలాట్ చేస్తూనే ఉన్నాం. 20 సంవత్సరాలుగా మీకు అందరికి కూడా, తిరుపతి ప్రజలకు అందరికి కూడా తెలుసు. అది కస్తూర్బా గాంధీ ట్రస్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రికార్డ్ అయింది. అది ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా గాంధీ గారికి ఒక చిన్న పెద్ద పెన్సిల్ డ్రాయింగ్తో గిన్నీస్ బుక్లో తీసుకొచ్చి రికార్డు 65x70 ఇంత స్క్వేర్ ఫీట్లో గాంధీ భవన్లో పెట్టి గాంధీ గారికి 150వ సంవత్సరం శుభ సందర్భంగా మనం ఆ రోజు ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. సో దీని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడానికి ఎంతోమంది సహాయం చేశారు. మీడియా కూడా, ప్రతినిధులు అందరూ కూడా సహాయం చేశారు. గిన్నీస్ బుక్ వాళ్ళ రికార్డ్ రావడం 20 రోజులు వాళ్ళ టీం అంతా కూడా లండన్ నుంచి వచ్చి ఇక్కడున్న లోకల్లో ఆఫీసర్స్తో కూడా కలిపి ఆ యొక్క ప్రోగ్రాంను సక్సెస్ చేశారు. అది ఒక పెద్ద, మన తిరుపతికి ఒక పెద్ద ఒక కిరీటమనే చెప్పుకోవాలి. దేవుని తర్వాత ఇటువంటి మంచి కార్యక్రమం గాంధీ గారు మా గాంధీ రోడ్లో రావడం అనేది మనం చూడలేదు, కానీ ఆ రోడ్లో వచ్చి అక్కడ మీటింగ్ పెట్టారు. అదే రోడ్లో మా ఆఫీస్ ఉండడం, అదే రిజిస్ట్రేషన్ చేయడం. ఎప్పుడైతే ఆ ట్రస్ట్ 2004లో అప్పుడు వాజ్పేయి గారు ఉండేటప్పుడు ఈ ట్రస్టు యొక్క 30 జనవరి మార్గంలో ఉన్న ఎక్కడైతే గాంధీ గారు లాస్ట్ తుది శ్వాస వదిలారో ఆ ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్కి ఎవరైతే ప్రెసిడెంట్, బై డిఫాల్ట్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అప్పుడు వాజ్పేయి ఉన్నారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో వాళ్ళు ప్రెసిడెంట్గానే ఉంటారు. వాళ్ళ ద్వారా ఈ యొక్క ట్రస్ట్ స్పాన్సర్ చేయబడింది. ప్రజలకు అందరికీ కూడా ఎప్పుడు ఏదో సహాయం ద్వారా అందిస్తున్నాం. ఈవేళ లాస్ట్ ఇయర్ కూడా ఇదే మహిళా దినోత్సవం సందర్భంగా గర్భిణీ స్త్రీలకు బట్టలు అయితేవి,
వాళ్ళకు ఒక 10,000 రూపాయల పారితోషికంగా ఇచ్చి మంచి పోషకాహారాలు తీసుకోమని చెప్పి చేశాం. సో ఇదొక మంచి కార్యక్రమంగా ఇక్కడ శిల్పారామంలో వాళ్ళ సహాయ సహకారాలతో మా టీం అంతా కూడా నాయుడు గారు, ప్రెసిడెంట్ గారు, మేడము, తర్వాత మిసెస్ నాయుడు గారు, ఆమె మహిళ, ఈరోజు మహిళా దినోత్సవంగా మిగతా అంతా కూడా ఫ్రెండ్స్ వచ్చారు. వీళ్ళందరూ కూడా మా రమణన్న ప్రజలుగా అందరూ కూడా ఈయన తిరుచానూరు హీరో ఈయన